ఇక్కడ చూసినట్లయితే మనం వర్కౌట్ ద ఫాలోయింగ్ డివిజన్స్. ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు 49x - 63 ఆఫ్ డివైడెడ్ బై 7. సో 49xను మనం ఫస్ట్ 49ని మనం రాద్దాం. 7 × 7 x మైనస్ 63ని సో 7 9s. ఓకే, ఇట్లా రాసుకోండి. సో డివైడెడ్ బై 10 అనేది 7 అనేది కొంచెం పక్కకి పెడదాం. సో ఇందులో చూడండి, ఫస్ట్ టర్మ్లో ఇందులో 7 ఉంది, ఇందులో 7 ఉంది కనుక ఒక 7 కామన్ తీసినట్లయితే మనకు మిగిలింది ఇక్కడ 7x - 9. సో మనకి ఏముంది, మళ్ళీ డివైడెడ్ బై 7 ఉంది. సో దీన్ని ఇట్లా బ్రాకెట్లో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, 7 ఆఫ్ 7x - 9 డివైడెడ్ బై 7. 7 7 క్యాన్సిల్ అయితే 7x - 9. సో ఇదే బిట్లో సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉందమ్మా. సో దీన్ని ఏం చేద్దాం మనం అంటే, ఫస్ట్ ఈ టర్మ్లోకి వెళ్ళి 8x - 20 ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్లోకి వెళ్ళి మనం కామన్ తీయచ్చో చూద్దాం. సో 12x 8x మనం యూ కెన్ రైట్ యాజ్, సో ఇది 4 × 2గా రాసుకోవచ్చు, ఇది 4 × 5, రెండు 4 మల్టిపుల్స్ ఇవి. సో 4 × 2 × x మైనస్ 4 × 5. ఎందుకంటే మనకు 4 కామన్ తీయచ్చు ఈ రెండిట్లోకి వెళ్ళి, ఈ రెండు టర్మ్లోకి వెళ్ళి 4 కామన్ తీస్తందుకు 8ని నేను 4 మల్టిపుల్గా 20ని కూడా 4 మల్టిపుల్గా ఉంది కనుక 4 × 2 అని రాసిన 8ని, 20ని 4 × 5 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 5 రెండు ప్రైమ్ నెంబర్స్ కనుక దీనిలోంచి మనం ఏం కామన్ తీసుకునేందుకు వీల్లేదు, యాజ్ ఇట్ ఈజ్గా రాసేసేయండి. సో ఇక్కడ 4 ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది కనుక ఈ బ్రాకెట్ల నుంచి ఒక 4 నేను బయటికి తీస్తాను. ఈ బ్రాకెట్ మొత్తంలో 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్లో ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది. సో ఈ రెండు 4 ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో ఈ రెండు 4లను బయటికి కామన్ తీద్దాం. ఆల్రెడీ 12x ఉంది, సో బ్రాకెట్ ఉంది కనుక ఇంటూ ఒక 4 బయటకు వచ్చేస్తుంది మనకి. సో ఇంకా బ్రాకెట్లో మిగిలిపోయింది 2x మైనస్ ఇక్కడ 5 డివైడెడ్ బై 4 ఆఫ్ 2x - 5. ఇక్కడ చూడండి 2x - 5 2x - 5 యాజ్ ఇట్ ఈజ్ ఉంది కనుక, సో యూ కెన్ ఆల్సో రైట్ దిస్ ఇస్ 12 × 4. సో యూ కెన్ రైట్ ఇస్ 48x ఆఫ్ 2x - 5 డివైడెడ్ బై, ఇది డివైడెడ్ బై కదా, 4 ఆఫ్ 2x - 5. సో 2x - 5 2x - 5 get cancel, 4 1s are 4 2. So 12x is the remaining answer. సో థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉన్నది. సో కన్ఫ్యూజ్ కావద్దు, ఎక్కువ లెందీగా ఉన్నది, ఏబీసీలు ఎక్కువ టర్మ్స్ కనబడుతున్నాయని ఏం టెన్షన్ పడద్దు. ఇక్కడ చూడండి 7c - 35 ఉంది, ఇక్కడ c - 5 ఉంది. ఇక్కడ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ చూడండి ఇక్కడ 7 35 అనేది కూడా 7 మల్టిపుల్, అంటే 7 × 5గా దీన్ని రాయొచ్చు కదా. సో అంటే ఇది c - 5 ఫామ్లోకి మనం రాయొచ్చు. ఏదో సంథింగ్ కామన్ తీసినట్లయితే ఈ టర్మ్ నుండి ఏదో ఒక నెంబర్ అనేది మనం కామన్ తీసినట్లయితే యూ కెన్ కన్వర్ట్ దిస్ యాజ్ ఇట్ ఈస్ c - 5. దెన్ లెట్ ఇట్ ట్రై విచ్ వన్ యూ హ్యావ్ టు టేక్ కామన్. ఓకే, నౌ సి దిస్ ఈజ్ యూ కెన్ రైట్ 7c, 35 ఐఎమ్ రైటింగ్ as 7 × 5. ఓకే, రైట్, డివైడెడ్ బై ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ కమ్స్ a square b square minus c minus 5 remains. See, this is 11a³ b³, here 7, here 7. So let you take 7 as common and rest of the terms are c - 5 divided by 3a² b² c - 5. See, you observe here c - 5, here c - 5. Then apply the division. So 11a³ b³. So 7 × 11. So you can write this is 77, right? 77 c - 5 by 3a² b² of c - 5. c - 5 c - 5 get cancel. Okay, here a³ and a². So 1 a remain, 3 a's ఉన్నట్టు ఒక a ఉండిపోతుంది. ఇక్కడ 2 b'లు, ఇక్కడ 2 b'లు క్యాన్సిల్ అయితే ఒక b మిగిలిపోతుంది. సో రిమైనింగ్ 77a × b. ఓకే, సో ఫోర్త్ ప్రాబ్లం ఇది చేయండి హోంవర్క్గా. ఫిఫ్త్ ప్రాబ్లం ట్రై చేద్దాం. ఇది 36x + 4 ఈ విధంగా ఉంది మనకు. ఇందులో x + 4 ఉంది, ఇందులో x + 4 ఉంది కనుక మనం డైరెక్ట్ ఇది రాసుకున్నట్లయితే 36 ఆఫ్ x + 4 x² + 7x + 10 డివైడెడ్ బై 9 ఆఫ్ x + 4. So x + 4 cancel, 9 1s are 9 4s. So remaining answer you can as it is write 4 of x + 7x + 10. Sorry, this is x². Okay, right. ఇక్కడ మనకు ఇంకొక ప్రాబ్లం ఉంది, సిక్స్త్ ప్రాబ్లం. యూ కెన్ ఆల్సో ట్రై దట్ వన్.
ఇట్ వెరీ ఈజీ. ఏ ప్లస్ 3 ఉంది, ఇక్కడ ఏ ప్లస్ 3 క్యాన్సిల్ అయితే మనకి A+1 A+2 రిమైన్స్ ఆన్సర్. ఫోర్త్ బిట్ చూసినట్లయితే ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్ అండ్ డివైడ్ ది యాజ్ డైరెక్టెడ్. సో మనకి ఈ ప్రాబ్లం చూద్దాం ఎట్లా మనం దీన్ని ఫ్యాక్టరైజ్గా చేయాలో. సో చూద్దాం ఒకసారి ఈ ప్రాబ్లం మనం ఇట్లా రాసుకున్నట్లయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ టర్మ్ తీసుకుందాం. ఏది x² + 7x + 12. టేక్ ద టర్మ్ న్యూమరేటర్ ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూద్దాం x² + 7x + 12. ఫస్ట్ 12 తీసుకుందాం. 12ని ఏమని రాస్తామంటే దీన్ని ఫ్యాక్టర్స్ రాద్దాం. అంటే మల్టిపుల్ ఏ నెంబర్ మల్టిపుల్గా 12 రాయగలుగుతాం అనేది అన్ని పాసిబుల్ నెంబర్స్ రాసుకోండి. ఓకేనా, ఆల్ పాసిబుల్ నెంబర్స్ను మనం ఇక్కడ రాద్దాం. అంటే 12 ఏ 2 నెంబర్స్ ప్రోడక్ట్గా రాయగలుగుతామో ఆల్ దోస్ నెంబర్స్ యూ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ దిస్. 1 × 12 = 12. ఓకే, 2 × 6 = 12, 3 × 4 = 12, అగైన్ 4 × 3 ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ 6 × 2 ఇది రివర్స్ అయితే 12 × 1. ఓకే, ఇక అవసరం లేదు, ఈ 3గా రాయొచ్చు. అంటే సో వాట్ ఆర్ ద పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది 12 యూ రైట్ ఇయర్. ఓకేనా, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 products షుడ్ బి ఈక్వల్ టు 12. అట్లా మనం రాసుకుందాం. ఇక్కడ రాసిన 1 × 12 12, 2 × 6 12, 3 × 4. అయితే ఈ రెండింటి నెంబర్ ప్రోడక్ట్ అయినా ఇక్కడ 12 అయింది కదా. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ చూడాలి. ఇక్కడ మనకు 7 ఉంది. 7 అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది, 1 ఒకటి 12 ఒకటి కదా. ఈ 1ను 12ను అడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన 7 వస్తుందా చూడాలి. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 13 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 11 వస్తుంది. కానీ నాకు 7 కావాలి, రాలేదు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 8 వస్తుంది, రాదు. సో సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 4 వస్తుంది, 7 రాలేదు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 3 + 4 7 వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద పేర్ 3 + 4 = 7. సో ఫస్ట్ ఏం చేసినా నేను కాన్స్టెంట్ను 12ను ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాసినాం. అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ను మనం ఇట్లా రాసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇక్కడ 1 ఉంది 12 ఉంది, 1ను 12ను అడిషన్ చేస్తే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ రాలేదు. పోనీ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందా చూడాలి. అట్లా ఏ 2 నెంబర్స్ను అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుందో ఆ నెంబర్లను మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 3ని 4ని అడిషన్ చేస్తే 7 వచ్చింది. అంటే మనం ఏమని రాస్తామంటే దీన్ని యూ షుడ్ రైట్ దిస్ ఈజ్ x² ప్లస్, సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ 7x ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 and 4 టర్మ్స్. సో దట్ మీన్స్ 3x + 4x. సో 3x + 4x ఏమవుతుంది, 7x అవుతుందిగా. సో 7xను మనం 1x + 6x కూడా రాసుకోవచ్చు, కానీ అట్లా రాయకూడదు. ఎందుకంటే మనం రాసే ఈ నెంబర్స్ 2 కూడా మల్టిప్లై చేస్తే మళ్ళీ 12 రావాలి. అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, అడిషన్ చేస్తే 7 రావాలి. ఆ విధంగా మనం రాస్తున్నాం ఇక్కడ. యూ రిమెంబర్ దిస్ ప్రిన్సిపల్. ఓకేనా, ఫస్ట్ కాన్స్టెంట్ తీసుకుంటున్నాం. కాన్స్టెంట్స్ను ఎనీ టూ నెంబర్స్ ప్రోడక్ట్గా రాస్తున్నాం. అట్లా ఎన్ని పాసిబుల్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ రాసుకొని ఈ నెంబర్స్ను అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినట్లయితే ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉందో అది రావాలి. ఆ విధంగా మనము టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఏ నెంబర్ దగ్గర అయితే వస్తుందో అక్కడ అక్కడ మన ప్రొసీజర్ స్టాప్ చేసి దెన్ ద 3 + 4 = 7 కనుక యూ రైట్స్ దిస్ 7x ఇన్ టర్మ్స్ ఆఫ్ 3x + 4x లైక్ దిస్. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్ను ఇట్లా చూసినట్లయితే ఇందులో x² 3x అంటే ఇందులోకి x ఉంది, ఇందులోకి x ఉంది. సో లెట్ యు టేక్ 1x కామన్. సో ఆల్రెడీ 1x కామన్ మీన్స్ ఇయర్ 1x ఈజ్ రిమైన్. ఇయర్ ఈ 3xలకి x పోయింది కనుక ఒక 3 మిగిలిపోయింది. తర్వాత ఇక్కడ మనం చూద్దాం, నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఏం చేయాలంటే ఇక్కడ x + 3 వచ్చింది కనుక డెఫినెట్గా ఈ 2 టర్మ్లను కామన్ తీస్తే నాకు x + 3 రావాలి. ఆ విధంగా స్టడీ చేయాలి. ఓకేనా, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఇందులోకి వెళ్ళి నేను ఏదో ఒక దాన్ని కామన్ చేసిన, అది కామన్ తీసిన తర్వాత x + 3 మనకు వచ్చింది. సో నెక్స్ట్ 2 టర్మ్స్ని తీసుకున్నట్లయితే ఇందులోకి వెళ్ళి ఏదో ఒకటి మనం అయితే కామన్ తీస్తున్నాం. ఆ కామన్ తీస్తే కామన్ తీయంగా వచ్చేది ఏమైనా ఉండాలంటే ఇక్కడ ఏది టర్మ్ ఉందో అదే టర్మ్ వచ్చేటట్టు చేయాలి. సో నేను ఫస్ట్ అదే టర్మ్ను రాసిన. సో ఇప్పుడు ఈ టర్మ్ను రాసుకున్న తర్వాత ఏది కామన్గా తీస్తే ఈ రెండిట్లోకి వెళ్ళి ఈ టర్మ్ వస్తుందో ట్రై చేద్దాం. ఇక్కడ నాకు ఎక్స్ ఆల్రెడీ లోపల ఉంది కనుక బయట ఎంత ఉండాలి, ఇక్కడ 4x ఉంది నాకు. అంటే నేను బయట ఇక్కడ 4 రాసుకుంటే 4 × x 4x అవుతుంది. 4 × 3 12 అయిపోయింది. సో ఇక్కడ ప్లస్ పెట్టుకుంటున్నాను. ఓకే రైట్, చూడండి ఇందులో x + 3 ఉంది, ఇందులో x + 3 ఉంది. ఇవి రెండు ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ఈ టర్మ్లో x + 3 రెండిట్లో ఉంది కనుక లెట్ x + 3 అనేది కామన్ తీస్తున్నా. సో ఇందులో మిగిలిపోయింది x, ఇందులో మిగిలిపోయింది 4. సో ఇది మనకు ఏంటిది, ఇది న్యూమరేటర్ వాల్యూ. దిస్ వాల్యూ ఈక్వల్ టు దిస్ వన్. సో మనకేమి ఇచ్చిండు ఇక్కడ, సో దిస్ వాల్యూ డివైడెడ్ బై x + 3 అని ఇచ్చిండు. సో మనం ఇక్కడ x + 3 ఓకేనా కనిపిస్తుందా, రైట్, x + 4
divided by x plus 3. 1 x plus 3 get cancel, x plus 4 is the remains. Right, second problem చూసినట్లయితే మనం ఇక్కడ న్యూమరేటర్ టేక్ x square minus 8x plus 12. మనం ఇంతకుముందు తీసుకున్నట్టే 12కు ఇక్కడ ఏ విధంగా తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా తీసుకుంటున్నాం. సో 12 యూ కెన్ రైట్ యాజ్ 1 into 12 and 2 into 6 also you can write and 3 into 4 also you can write. సో 1 12 యాడ్ చేస్తే 13, కానీ నాకు రావాల్సింది 8 ఇక్కడ చూడండి. సో సబ్ట్రాక్షన్ చేస్తే 11 పాసిబుల్ లేదు. 6ను 2ను యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఇది పాసిబుల్ అవుతుంది కనుక 2 6ని తీసుకుంటాం మనం. సో లెట్ యు రైట్ దిస్ x స్క్వేర్. సో కానీ మనకి 8x మైనస్ 8x రావాలి. ఒకవేళ ప్లస్ 8x ఉంటే ప్లస్ 2x ప్లస్ 6x రాయొచ్చు, కానీ మైనస్ 8x ఉంది కనుక మైనస్ 2x మైనస్ 6x. సో మైనస్ 2 మైనస్ 6 ఎంత అవుతుంది మనకు? మైనస్ 8 అవుతుంది. సో ప్లస్ 12. ఇప్పుడు ఈ రెండు టర్మ్లోకి వెళ్ళి ఎక్స్ని కామన్ తీస్తాం, ఎందుకంటే ఈడ ఎక్స్ ఉంది ఈడ ఎక్స్ ఉంది కనుక ఎక్స్ మైనస్ 2 మిగిలిపోయింది. సో ఈ రెండింటి నుంచి కామన్ తీసే ముందు ఈడ ఎక్స్ మైనస్ 2 ఉంది కనుక ఈడ నేను ఎక్స్ మైనస్ 2 అని రాసేస్తాను డైరెక్ట్. సో రాసేసిన తర్వాత what should be you take common outside from these two terms to get this x minus 2? Let you think it. Okay, here is x undi, ikkada 6x undi ante I should take common as 6. So 6 into x is 6x, but here minus mana 6 into x nu x multiply చేస్తే 6x వస్తుంది. ఇక్కడ ప్లస్ పెట్టిన అనుకో ప్లస్ 6x అవుతుంది. ఒకవేళ మైనస్ పెడితే మైనస్ 6x అవుతుంది. అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 into 2 12 ప్లస్ 12 వచ్చేసిందిగా. సో ఇప్పుడు దిస్ ఈజ్ వన్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ టర్మ్. ఇన్ బోత్ టూ టర్మ్స్ x minus 2 is common. Let you take it as common and the rest of terms you write as it is, right? So this is nothing but what is it? This numerator value is this one. Mari emundi manaku divided by x minus 6. So x minus 6 ante divided by aitundga. So itla raseddam manam, right? By x minus 6 get cancel. So what's the remain? X minus 2 is the remain, right? ఇది చూద్దాం ఇప్పుడు. p స్క్వేర్ ప్లస్ 5p ప్లస్ 4. ఓకే, టేక్ దిస్ వన్. 4 మల్టిపుల్స్ 4 ఫ్యాక్టర్స్ రాద్దాం మనం. 4ని యూ కెన్ రైట్ యాజ్ 1 into 4 అండ్ దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ రైట్ 2 into 2. నాకేం కావాలి? 5 కావాలి. 1 plus 4 5 అంటే మనకు 1 4 తీసుకుంటున్నా అంటే యూ కెన్ రైట్ p స్క్వేర్ 5pని 1 into p 1p or p అండ్ 4p. ఇక్కడ చూడండి 1p ప్లస్ 4p 5p వచ్చేసిందిగా 4. ఈ రెండింటిలోకి వెళ్ళి p స్క్వేర్ ప్లస్ p అంటే ఇందులో p ఉంది ఇందులో p ఉంది. లెట్ ఇట్ టేక్ 1p యాజ్ కామన్ అండ్ ఇక్కడ ఇంకా p ఒకటి మిగిలిపోయింది. ఆల్రెడీ ఉన్న p వచ్చేసింది ఇక్కడ 1. సో దిస్ ఈజ్ యూ కెన్ రైట్ యాజ్ 1p, నో ఇష్యూ ఎట్ ఆల్, రైట్? ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది. అదర్వైజ్ మనకు తెలిసిన ప్రిన్సిపల్ ప్రకారం p ప్లస్ 1 ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ p ఆల్రెడీ లోపల ఉంది కనుక 4p రావాలంటే నేను ఇక్కడ 4 ఒకటి రాసుకుంటా. 4 into p 4p అండ్ ప్లస్ 4 into ప్లస్ 1 ప్లస్ 4 అయింది. 4 into 1 4 అయిపోయింది. ఈ రెండు టర్మ్లలో p ప్లస్ 1 ఈజ్ కామన్. లెట్ ఇట్ టేక్ యాజ్ p ప్లస్ 1 ఈజ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ 1p ఇయర్ అండ్ ఇయర్ 4. ఓకే, సో దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ దిస్ వన్ కదా. ఇంకేముంది నాకు? డివైడెడ్ బై p ప్లస్ 1. ఓకే, ఇప్పుడు రాసేద్దాం. ఇక్కడ ఏమని రాద్దాం? p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 4 బై p ప్లస్ 1. సో p ప్లస్ 1 if you cancel p ప్లస్ 4 is the remaining answer. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో 15ab ఈ టర్మ్ తీసుకుందాం. ఫస్ట్ టేక్ a స్క్వేర్ మైనస్ 7a ప్లస్ 10. సో 10 రాద్దాం ఇక్కడ. ఓకే, సో 10ను 1 into 10 యూ కెన్ రైట్, 2 into 5 ఆల్సో యూ కెన్ రైట్. మళ్ళీ 5 into 2 ఇవే రిపీట్ అవుతుంది. కానీ నాకు 7 రావాలి. 7 రావాలంటే 2 plus 5 7 అవుతుందిగా, రైట్? ఇక్కడ చూద్దాం a స్క్వేర్, కానీ నేను ఇక్కడ 5a ప్లస్ 2a రాసింది అనుకో ఏమవుతుంది? ప్లస్ 7a అవుతుంది. కానీ నాకు మైనస్ 7 కావాలనుక మైనస్ 5a మైనస్ 2a కదా. ఇది చేంజ్ కావద్దు వీటిని మళ్ళీ. ఇక్కడ నేను ప్లస్లు 2 తీసుకున్నాను అనుకో, ప్లస్ 5a ప్లస్ 2a రాసుకుంటే ప్లస్ 7a వస్తుంది. కానీ నాకు ఉండాల్సింది ఏంది ఇక్కడ? మైనస్ 7a ఇన్ ద గివెన్ వన్. సో దట్స్ వై యూ షుడ్ రైట్ దిస్ సైజ్ మైనస్ 5a మైనస్ 2a, షుడ్ నాట్ రైట్ ప్లస్ 5a ప్లస్ 4a. ఓకే, రైట్. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయచ్చు? ఏ కామన్ తీసేద్దాం. ఇంకా ఏ 5 మిగిలిపోతుంది ఇక్కడ. ఈ టర్మ్స్ నుంచి కామన్ తీసే ముందు నేను ఇక్కడ వచ్చింది ఇక్కడ రాసుకుంటున్నాను. ఇంకా నేను 2a ఉంది కనుక ఇక్కడ ఏ ఉంది కనుక ఇక్కడ 2 రాసిన అంటే 2 into a 2 into 5 10, కానీ మైనస్ 2a ఉంది నాకు ఇక్కడ. సో ఇక్కడ నేను ప్లస్ పెట్టింది అనుకో ప్లస్ 2a అవుతుంది, కానీ మైనస్ పెట్టింది అనుకో మైనస్ 2a అంటే మైనస్ 2a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 5 10 ప్లస్ సాటిస్ఫై అవుతుందిగా. సో
సో ఈ రెండు టర్మ్లోకి వెళ్ళి ఇప్పుడు a - 5 కామన్ తీసినట్లయితే సో ఫస్ట్ టర్మ్లో a మిగిలిపోయింది, సెకండ్ టర్మ్లో 2 మిగిలిపోయింది. ఇది ఏంటిది? జస్ట్ దిస్ వాల్యూ. సో మనకి ఏమి ఇచ్చిండు ప్రాబ్లం? ఇక్కడ చూద్దాం, ఇది రాసుకుందాం. 15ab దిస్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్? a - 5 ఇంటూ a - 2 డివైడెడ్ బై, అంటే ఇట్లా రాసుకుందాం మనం. సో 3b a - 2. ఓకే, ఇప్పుడు if any cancel then cancel them. a - 2 a - 2 get cancel, 3 1s are 3 5s are, bb also get cancel. So what are the remaining in the numerator? One a remains here and a - 5 also remains. So this is the answer. ఈ ప్రాబ్లం చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మనకి. రైట్, ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ నేను ఇది తీసుకుందాం, ఈ బ్రాకెట్లో టర్మ్లే. టేక్ 2p² - 2q². ఇందులోకి నేను ఏం చేస్తాను, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది కనుక లెట్ ఇట్ టేక్ 2 as the common. సో ఏం మిగిలిపోయింది నాకు? p² - q² మిగిలిపోయింది. ఇక్కడ మనకు ఇది చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు చూడండి ఒక ఫార్ములా ఉంది మనకు. ఇక్కడ రాసుకుంటే నేను ఫస్ట్ దీన్ని 2p² - q². మనకి ఏ ప్రిన్సిపల్ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ప్రిన్సిపల్ రాస్తాను. a² - b² ఈక్వల్ టు మనకు ఒక ఫార్ములా ఉంది, a + b ఇంటూ a - b. అంతేగా? వాట్ ఈస్ దిస్? a + b ఇంటూ a - b. దిస్ ఈస్ ద ఫార్ములా. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా యూ స్ప్లిట్ దిస్ వన్. సో 2 ఇంటూ a² - b² అంటే ఇక్కడ p² - q², p² - q². అంటే a ప్లేస్లో p ఉంది, ఇక్కడ b ప్లేస్లో q ఉంది. సో నేను ఏం రాస్తా దీన్ని? p + q ఇంటూ p - q. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని అప్లై చేసిన నేను. ఓకే, రైట్. అంటే దిస్ వాల్యూ ఈజ్ వాట్ ఈస్ దిస్? దిస్ 2p² - 2q² ఈక్వల్ యూ కెన్ రైట్ 2p + q ఇంటూ p - q. సో మరి ఇక్కడికి వెళ్ళిపోదాం మనం. 15lm. సో ఈ బ్రాకెట్ వాల్యూ ఈజ్ ఇంటూ 2p + q ఇంటూ p - q డివైడెడ్ బై అంటే బై 3l p + q. ఓకే, p + q క్యాన్సల్, 3 1s are 3 5s are, ll గెట్ క్యాన్సల్. ఏం మిగిలింది? 5 ఇంటూ 2 10 మిగిలిపోయింది నాకు. ఇక్కడ ఒక m మిగిలింది అండ్ p - q ఆల్సో రిమైన్స్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చూసినట్లయితే మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 26z³ ఉంది. సో ఇందులో 32 18 కొంచెం ఏం చూద్దామంటే మనం 32ని ఏం రాద్దామంటే 2 ఇంటూ 16z² మైనస్ 18ని 2 ఇంటూ 9 రాద్దాం. సో ఇది డినామినేటర్ టర్మ్ పక్కకి పెడదాం, ఫస్ట్ న్యూమరేటర్ని తీసుకుందాం. టేక్ దిస్ టర్మ్. ఓకే, రైట్. దీన్ని ఏమని రాసుకుంటున్నా? 26z³. ఇందులోకి వెళ్ళి 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కనుక 2 కామన్ తీద్దాం. సో 16z² మైనస్ 9. సో ఇది 26 ఇంటూ 2 ఎంత అవుతుంది మనకు? 52 అవుతుంది z³. ఓకే, ఇది చూడండి. 16 4² మైనస్ 9ని 3² రాస్తా. అంటే 16 ఏం రాసిన? 4 ఇంటూ 4 అంటే 16, 4 4 16 అంటే 4². 9ని కూడా 3² అంటే 3 ఇంటూ 3. ఇక్కడ చూద్దాం దీన్ని మళ్ళీ 52z³. ఇది ఎట్లుందంటే మనకు ఒక ఫార్ములా చెప్తా చూడండి. ఇక్కడ a⁻m ఇంటూ b⁻m ఈక్వల్ టు ab⁻m. లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఈ ఫార్ములా ప్రకారం అంటే ఇక్కడ ఏంది? ఎక్స్పోనెంట్స్ ఏమున్నాయి? బేసెస్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు బేసెస్ను ప్రోడక్ట్గా రాస్తూ ఎక్స్పోనెంట్కు కామన్గా రాసేస్తాం మనం. ఇక్కడ కూడా 4z ఇవి బేసెస్ లాగా ఉంది, ఎక్స్పోనెంట్స్ 2 2 ఇక్కడ సేమ్ ఉంది కనుక 4z² మైనస్ 3². ఇది చూడండి మళ్ళీ మనకు a² - b² ఫార్ములాకి ఉన్నది. సో విచ్ ఈజ్ a + b ఇంటూ a - b. ఇక్కడ a అంటే 4z, b అంటే 3. అర్థమవుతుంది కదా? ఇది a² - b అంటే a మొత్తం 4z మొత్తం ఏనే. సో దీన్ని ఏమని రాస్తా అంటే నేను 52z³ a + b ఇంటూ a - b. a + b అంటే ఏంది? 4z + 3 a - b 4z - 3. ఇది ఏంటిది? ఓన్లీ న్యూమరేటర్ వాల్యూ. ఇది డివైడెడ్ బై ఇది రాద్దాం ఇక్కడ. సో దేర్ ఫోర్ ఏమని రాసుకుంటే నేను 52z³ 4z + 3 4z - 3 ఓకే డివైడెడ్ బై అంటే బై 13z² 4z - 3 4z - 3 4z - 3 గెట్ క్యాన్సల్. ఓకేనా? 13 1 13 4 ఒక 2z² పోతే ఒక z మిగిలిపోతుంది ఇక్కడ. సో రిమైనింగ్ 4z కనిపిస్తుందా? సో 4z ఆఫ్ 4z + 3. దిస్ ఈజ్ ద ఆన్సర్.